వెల్కమ్ టు ఆర్టీవీ. నిరుద్యోగ యువతీ యువకులకు ఉపాధి అవకాశాలు కల్పించడానికి తెలంగాణ ప్రభుత్వం కొత్తగా DEET అంటే డిజిటల్ ఎంప్లాయ్మెంట్ ఎక్స్చేంజ్ ఆఫ్ తెలంగాణ యాప్ను AI సాంకేతికతతో అందుబాటులోకి తీసుకొచ్చింది. నిరుద్యోగుల మొబైల్ ఫోన్లకు ఆయా కంపెనీలు నేరుగా సమాచారం పంపించి ఇంటర్వ్యూలు నిర్వహించేలా చర్యలు తీసుకుంటున్నారు. ఉద్యోగ అవకాశాల కోసం యువత కంపెనీలు కంప్యూటర్ సెంటర్ల చుట్టూ తిరుగుతూ ఉంటారు. అయితే ఇదే అదునుగా భావించి కొన్ని బోగస్ కంపెనీలు యువతను నమ్మించి దారుణంగా మోసం చేసి నట్టేట ముంచిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి. వీటన్నిటి నేపథ్యంలో యువతకు భరోసా ఇవ్వడానికి సర్కార్ కొత్తగా ఈ DEET యాప్ను అందుబాటులోకి తీసుకొచ్చింది. వివిధ పరిశ్రమల్లో ఖాళీలు ఏర్పడితే వారు ఈ యాప్ ద్వారా నేరుగా ఎవరైతే నెట్ యాప్లో ఉద్యోగాల కోసం ఎదురు చూస్తుంటారో వారు ఫోన్కు సమాచారం అందిస్తూ ఉంటారు. సదరు ఉద్యోగానికి అవసరమైన విద్యార్హత, ఖాళీల వివరాలు, వేతనం, ఇంటర్వ్యూ పరీక్షలు వివరాలను పంపిస్తూ ఉంటారు. ఫోన్ ద్వారా సమాచారం తెలుసుకొని నిరుద్యోగులు నేరుగా ఇంటర్వ్యూకి వెళ్ళి ఎంపిక కావచ్చు. ఇందులో మధ్యవర్తుల ప్రమేయం అస్సలు ఉండదు. నెట్ యాప్లో పరిశ్రమలు వాటి వివరాలు యాప్లో ఎప్పటికప్పుడు అప్డేట్ చేయాల్సి ఉంటుంది. దీనివల్ల ఖాళీల వివరాలు ఎక్కడికక్కడ ఉన్నాయనేది యువతకు నిత్య తెలిసిపోతూ ఉంటుంది. వాస్తవానికి ఈ యాప్ను 2024 నవంబర్లోనే ప్రారంభించారు. కానీ ఎక్కువ ప్రచారం లేకపోవడం వల్ల అనుకున్న స్థాయిలో ఎవరికీ తెలియలేదు. దీంతో ఈ డెట్ యాప్ను ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ జోడించి మళ్ళీ ఇప్పుడు అందుబాటులోకి తీసుకొచ్చారు. అయితే ఈ యాప్లో ఎలా లాగిన్ చేసుకోవాలో ఇప్పుడు చూద్దాం. ఉద్యోగ అవకాశాల కోసం చూసే అభ్యర్థులు www.tsdet.comలో వెబ్సైట్లో లాగిన్ కావాలి. పేరు, మొబైల్ నంబర్, మెయిల్ ఐడి, పుట్టిన తేదీ ఇలాంటి వివరాలు రిజిస్ట్రేషన్లో చేసుకోవాలి. విద్యార్హత, టెక్నికల్ కోర్సుల వ్యక్తిగత వివరాలు, ఇంటి నెంబర్లను పొందుపరచాల్సి ఉంటుంది. అయితే మీరు ఆశించే ఉద్యోగం వివరాల కోసం నమోదు చేసుకోవాల్సి ఉంటుంది. యాప్లోనూ అచ్చం అలాగే లాగిన్ చేసుకోవాలి. ఇది ఈ డెట్ యాప్కి సంబంధించిన పూర్తి వివరాలు. మరిన్ని వార్తల కోసం చూస్తుండండి ఆర్టీవీ. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.